కేటీఆర్ను జైల్లో పెడతాం, చంద్రమాణంలో ఫిర్యాదు చేసినా అరెస్ట్ తప్పదు, లగచర్ల భూసేకరణ ఏమైనా ప్రపంచ సమస్యనా, రైతుల భూములు తీసుకుంటుంటే అడ్డుకుంటారా, వేములవాడ సభలో సీఎం రేవంత్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేసిండు. కేటీఆర్ను జైల్లో పెడుతుందా అనేటువంటి ప్రధానంగా కూడా నమస్తే తెలంగాణలో పత్రికలో ఉన్నటువంటి వార్త కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వార్త, కేటీఆర్ ఎక్కడున్న భూమండలో దాచుకున్నా ఎక్కడ ఉన్న అరెస్ట్ తప్పది, కేటీఆర్ను ఎప్పటికైనా అరెస్ట్ చేస్తాం, జైల్లో వేస్తానంటే వాక్యాలు కూడా మనం చూస్తున్నాం. వేములవాడలో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు 2024 సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో రాజకీయ ప్రసంగం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను కేటీఆర్ హరీశ్రావు అడ్డుకుంటున్నారని, అందుకు మూల్యం చెల్లించక తప్పని పేర్కొన్నారు. కేటీఆర్ జైల్లో పెడతామని అన్నారు. వేములవాడ పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రేవంత్ రెడ్డి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సభకు హాజరయ్యారు. 37 నిమిషాల పాటు కొనసాగిన సీఎం ప్రసంగం మొత్తం కేటీఆర్ హరీశ్రావుపై విమర్శలకే సరిపోయింది. లగచర్ల 4 గ్రామాలు కలిపి 1100 ఎకరాలు సేకరిస్తుంటే అదో ప్రపంచ సమస్య అయినట్టు బీఆర్ఎస్ చెప్తున్నదని విమర్శించారు. చంద్రమండలానికి పోయినా ఫిర్యాదు చేసిన జైలు తప్పదంటూ కేటీఆర్ హరీశ్రావుపై తనకున్న కోపాన్ని వెళ్ళగక్కారు. రంగనాయక సాగర్ గురించి ప్రస్తావిస్తూ హరీశ్రావు పైన కూడా పలు విమర్శలు చేసిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఎక్కడ ఉన్నా ఎక్కడ దాచుకున్నా వదిలిపెట్టేదే లేదు, నిన్ను ఎప్పటికైనా అరెస్ట్ చేస్తా అని కూడా చేసిన వాక్యాలు కూడా ఇస్తున్నాం. దీని విషయంలో మరి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిన అవసరం కూడా మనం ఉంది. మహబూబాబాద్లో ఎస్పీ ఆఫీస్ ఎదుట బటాయించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ సత్యవతి, తక్కలపల్లి రవీందర్రావు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు మాలతి కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్. మానుకోట సభకు అనుమతి నిరాకరణం. లగచర్ల బాధితుల గిరిజనులు సంఘీభావంపై సర్కార్ కన్నెర్ర, ధర్నాకు అనుమతించని పోలీసులు, బగ్గుమన్న బీఆర్ఎస్. ఎస్పీ ఆఫీస్ ఎదుట అర్ధరాత్రి దాకా ఆందోళన, ఉద్రిక్తత. బీఆర్ఎస్ ధర్నా అంటే భయం ఎందుకో రేవంత్ కేటీఆర్. తాత్కాలికంగా వాయిదా త్వరలో 50,000 మందితో మహాధర్నా. బీఆర్ఎస్ నేతలు వెల్లడి. ఊహనగరి ఏది నీ ఉనికి. ఫార్మసిటీకి సేకరించిన భూముల్లో రూపకల్పన, ఫార్మా భూముల్లో స్కిల్ వర్సిటీకి శంకుస్థాపన. ఏఐ సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఐఐహెచ్టీ, జూ పార్కు రూపులేని 4 సిటీలో వీటికి భూ కేటాయింపులు. 4th సిటీ అద్దులేవి, విస్తీర్ణం ఎంత, సర్వే నెంబర్లు ఎక్కడ, మాస్టర్ ప్లాన్ లేకుండానే ఫ్యూచర్ సిటీ గాలిమేడలు. ఫార్మా భూమిపై రైతులకు ఇస్తామని మేనిఫెస్టో. 14,000 ఎకరాల్లో ఫార్మసిటీ అని హైకోర్టుకు అఫిడవిట్. కోర్టుకు రేవంత్ సర్కారు చెప్పింది ఒకటి చేస్తుంది ఒకటి. ఇక్కడ ఉన్నటువంటి చెప్పింది ఒకటి చేసింది ఒకటి. 4th ఎస్టేట్కి సంబంధించిన అంశాన్ని అయితే ఇప్పటివరకు వాళ్ళ దగ్గర ఎలాంటి భూములు ఉన్నాయి, ఏ విధంగా తీసుకున్నారు, ఏం చేస్తున్నారు, అవి ఎవరికి ఇస్తున్నారు, వాళ్ళ దగ్గర అయితే అనేకమైనటువంటి అంశాలు ఉన్నప్పుడు కూడా అక్కడ కోర్టును కూడా తప్పుదో పట్టించినటువంటి పరిస్థితి అన్నటువంటి ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం. మహానగరం 3 నగరాలుగా ఏర్పడితే బేగరి కంచే కేంద్రంగా నేను 4వ నగరాన్ని సృష్టిస్తున్నా అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దానికి 4 సిటీ, ఫ్యూచర్ సిటీ అంటూ పేర్లు పెట్టారు. ఇంతకు 4 సిటీ ఎక్కడ ఏర్పాటవుతుంది, దాని విస్తీర్ణం ఎంత, సర్వే నెంబర్లు ఏవి, దాని హద్దులు ఎక్కడ, తెలంగాణ తలతను మారుస్తుందన్న చెప్తున్న ఈ ఊహ నగరానికి కనీసం ముసాయిదీ ప్లాస్టర్ ప్లాన్ అయినా రూపొందించారా, మరి 14,000 ఎకరాల ఫార్మసిటీ ఏర్పాటు చేస్తే ఆ భూమి నగరానికి భూములేవి అనేటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ మనం చూస్తున్నాం.